ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసంలో వచ్చే నాగ చతుర్దశి, నాగ పంచమి పర్వదినాల్లో ఎలాంటి పూజలు చేసుకుంటే జాతకంలో ఉండే రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయి, సర్వదేవతల అనుగ్రహం కలుగుతుంది. నాగ చతుర్దశి, నాగ పంచమి, గరుడ పంచమి ఈ పర్వదినాలకు శ్రావణ మాసంలో ఉన్న ప్రాధాన్యత ఏంటి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగల్లో శక్తివంతమైన పండుగలు ఒకటి నాగ చతుర్దశి లేదా నాగ పంచమి లేదా గరుడ పంచమి. ప్రత్యేకమైన విధి విధానాలు పఠించడం వలన కాలసర్ప దోషాలు, నాగదోషాలు, రాహుకేతు దోషాలు వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చని స్కంద పురాణంలో చెప్పారు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని నాగ చతుర్దశి అంటారు. ఈ నాగ చతుర్దశి రోజున ఏం చేయాలి అంటే, మీకు దగ్గరలో ఉండేటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపుతో కలిపినటువంటి నీళ్ళను చల్లిన తర్వాత పుట్ట మీద బియ్యం పిండి, పసుపు, కుంకుమ కూడా చల్లాలి. పుట్ట దగ్గర పుష్పాలతో అలంకరించాలి. పుట్ట దగ్గర ప్రమిదలో నూనె పోసి దీపం పెట్టాలి. పుట్ట దగ్గర చిమిలి నైవేద్యం లేదా చలివిడి నైవేద్యం పెట్టాలి. ఇలా ప్రత్యేకంగా పుట్ట దగ్గర పూజ చేయవలసి ఉంటుంది. పుట్ట దగ్గర పూజ చేసిన తర్వాత పుట్ట చుట్టూతా మనము 9 ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. 9 ప్రదక్షిణలు చేసేటప్పుడు మనము 9 నాగదేవతల యొక్క పేర్లను స్మరించుకోవాలి. అందులో మొదటిది వచ్చేసి అనంత, రెండోది వచ్చేసి వాసుకి, మూడోది వచ్చేసి ఆదిశేష, నాలుగోది వచ్చేసి పద్మనాభ, ఐదోది వచ్చేసి కంబల, ఆరోది వచ్చేసి శంఖపాల, ఏడోది వచ్చేసి దాత్రరాష్ట్ర, 8 వచ్చేసి తక్షక, 9 వచ్చేసి కాలయ. వీటన్నిటిని నాగదేవతలు అంటారు. చాలా శక్తివంతమైనటువంటి ఈ యొక్క పూజా విధానం. ఈ పంచమిని గరుడ పంచమని అంటారు. గరుత్మంతుడు తన తల్లిని దాస్య విముక్తి కలిగించిన రోజు దేవలోకం నుంచి అమృత భాండాను తీసుకొచ్చి గరుత్మంతుడు తన తల్లిని దాస్యం నుంచి విముక్తి కలిగించాడట. దేవలోకం నుంచి అమృత భాండం తెచ్చిన రోజు కాబట్టి దీనిని గరుడ పంచమని అంటారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క గరుడ పంచమి రోజున ఈ యొక్క నాగదేవతలకు సంపూర్ణంగా పూజ చేసుకొని నాగదేవతల యొక్క ఆశీర్వాదం అందరూ పొందండి. అందరికీ ధన్యవాదాలు.